ఐయుఐ తర్వాత తీసుకోవాల్సిన ఒక 6 ప్రికాషన్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. సో నార్మల్గా ఐయుఐ పద్ధతి అనేది జరిగిన తర్వాత మేము ఈ ఫుడ్ తీసుకోవచ్చా, ట్రావెలింగ్ చేయొచ్చా, బెడ్ రెస్ట్ తీసుకోవాలా, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చాలా కపుల్స్కి ఉంటాయి. దీని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. హలో అండి, నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. ఐయుఐ ప్రొసీజర్ అనేది జరిగిన తర్వాత రెస్ట్ తీసుకోవాలా వద్దా అనేది ఫస్ట్ క్వశ్చన్. దీనికి మనం వచ్చేస్తే నార్మల్గా ఐయుఐ ప్రొసీజర్ అనేది అయిన తర్వాత అదే టేబుల్ పైన మనం అరౌండ్ ఒక 15 to 20 minutes అనేది వాళ్ళని పడుకోమన్నట్టుగా చెప్తామన్నమాట. టైంలో ఏం జరుగుతుందంటే మనం ఏదైతే శాంపిల్ అనేది గర్భాశయం లోపలికి పంపించామో ఆ శాంపిల్ అనేది ఆ లోపల ఆల్మోస్ట్ ట్రావెల్ అనేది అయిపోతుంది. దానివల్లే ఆ టైం అనేది చెప్తాము. ఈ టైం అయిన తర్వాత వాళ్ళు నార్మల్గా ఇంటికి వెళ్ళిపోయి పర్టిక్యులర్గా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఏమీ లేదు. సో బెడ్ రెస్ట్ అనేది అసలు అవసరమే లేదు. మీరు నార్మల్గా ఏమైతే చేసుకుంటున్నారో అవన్నీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, వాష్రూమ్కి వెళ్ళొచ్చా లేదా అంటే చాలామంది ఏం ఆలోచిస్తారంటే ఇప్పుడు ఐయుఐ అనేది చేసిన తర్వాత ఇమీడియట్గా వాష్రూమ్కి వెళ్ళిపోతే పంపించిన గర్భాశయం లోపలికి పంపించిన శాంపిల్ కూడా బయటికి వచ్చేస్తుంది అని అనుకుంటారు. సో ఈ విషయానికి వచ్చేస్తే కొంచెం శాంపిల్ అనేది బయటికి అనేది మనం ఏం చేసినా అనేది రావచ్చండి. ఎందుకంటే యూజువల్గా యూట్రస్ కెపాసిటీ కన్నా ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువగానే శాంపిల్ అనేది లోపలికి పంపిస్తాం. దానివల్ల స్లైట్ లీకేజ్ అనేది మీకు ఉండొచ్చు. దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే యూట్రస్ అనేది అదొక క్లోజ్డ్ స్ట్రక్చర్. దాంట్లో నుంచి యూజువల్గా బయటికి అనేది రావడం అనేది జనరల్గా ఏమీ జరగదనమాట. మనం పంపించిన తర్వాత ఆ ఓపెనింగ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ క్లోజ్డే ఉంటుంది. సో దీని గురించి వరి అవ్వద్దు. మీరు నార్మల్గా ఐయుఐ అయిపోయిన తర్వాత ఈ 15 minutes అయిపోయిన తర్వాత నార్మల్గా వాష్రూమ్ అనేది వెళ్ళొచ్చు, యూరిన్ అనేది పాస్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏమీ లేదు. తర్వాత థర్డ్ విషయానికి మనం వచ్చేస్తే మెడికేషన్స్ అనేది యూస్ చేయాలా వద్దా అనేది. మెడికేషన్స్ అనేది ఐయుఐ తర్వాత ఏమి ఇస్తాము, జనరల్గా ప్రోజెస్ట్రోన్ సపోర్ట్ మెడిసిన్ అనేది పెడతాము. సో ప్రోజెస్ట్రోన్ సపోర్ట్ అనేది ఎందుకు ఇస్తాము అంటే ఇప్పుడు మనము న్యాచురల్ సైకిల్ని కొంచెం ఆల్టర్ చేస్తుంటాము. మెడిసిన్స్ అనేది ఇచ్చి ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇచ్చి ఓవ్యులేషన్ అనేది టైం చేస్తున్నాం. సో దీనివల్ల నార్మల్గా బాడీలో ఏమైనా డిస్టర్బెన్సెస్ అనేవి లేకుండా చూడడానికే ప్రోజెస్ట్రోన్ సపోర్ట్ అనేది ఇస్తామన్నమాట. అందుకు ప్రోజెస్ట్రోన్ సపోర్ట్ అనేది వాడితే మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. తర్వాత వచ్చేసి ఎక్సర్సైజెస్ అనేవి చేసుకోవచ్చా లేదా. మేము నార్మల్గా ఇన్నాళ్ళుగా ఎన్నో వర్కౌట్లు చేస్తున్నాము, ఎక్సర్సైజ్ యోగా చేస్తున్నాము. సో ఈ ప్రొసీజర్ అయిన తర్వాత అసలు మేము ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చా, వాకింగ్ చేయొచ్చా అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా డెఫినెట్గా ఎక్సర్సైజెస్ అన్నీ చేసుకోవచ్చండి. ఈవెన్ మీకు ప్రెగ్నెన్సీ వచ్చేసినా కానీ అంటే ఈ ఓవ్యులేషన్ టైంలో ఐయుఐ చేసిన తర్వాత ఫర్టిలైజేషన్ అయిపోయి ప్రెగ్నెన్సీ నిలిచినా కానీ అప్పుడే టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు నార్మల్గా చేసుకునే వర్కౌట్లు అన్నీ కూడా చేయొచ్చండి. తర్వాత వచ్చేసి ట్రావెల్ చేసుకోవచ్చా లేదా. ఇప్పుడు చాలామంది పేషెంట్స్ ఈవెన్ వేరే సిటీస్ నుంచి వచ్చి ప్రొసీజర్ అనేది చేయించుకొని వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ ట్రావెల్ గురించి మనం ఏమన్నా భయపడాలా, ఐయుఐ అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చే వరకు ఇక్కడే ఉండాలా అన్న క్వశ్చన్ అనేది కూడా అడుగుతుంటారు. సో అలాంటివి ఏమీ అవసరం లేదండి. మీరు నార్మల్గా ఆఫ్టర్ ఐయుఐ మీరు చేసుకునే ట్రావెల్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇంకేమైనా ఉన్నా కానీ ప్లాన్ చేయొచ్చండి, అక్కడ ప్రాబ్లం ఏమీ ఉండదు. తర్వాత వచ్చేస్తే భార్యాభర్త అనేది కలవచ్చా లేదా ఐయుఐ తర్వాత. ఐయుఐ తర్వాత కలవాలి అన్న కంపల్షన్ అయితే ఏమీ లేదు అండి. అండ్ ఎట్ ద సేమ్ టైం కలవద్దు అన్న కాంట్రా ఇండికేషన్ కూడా ఏమీ లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ అప్ టు యూ. మీరు కలవాలంటే కలవచ్చు, లేదంటే లేదు. మనం ఏదైతే ప్రొసీజర్ అనేది చేస్తున్నామో ఓవ్యులేషన్ టైంలో చేస్తున్నాం. స్పర్మ్స్ అనేవి అప్పుడే మనము లోపలికి వదిలిపెడుతున్నాం. సో జరగాల్సిన ప్రాసెస్ అనేది ఆ టైంలో ఐయుఐలో అయిపోతుంది. మీరు కలిసినంత మాత్రాన దాంతో ఏమీ ప్రాబ్లం ఉండదు. అండ్ కలిసినంత మాత్రాన యాడెడ్ అడ్వాంటేజ్ అనేది కూడా ఏమీ ఉండదు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ అప్ టు యూ. ఈ 6 క్వశ్చన్స్ అనేది జనరల్గా అందరికీ ఉండే డౌట్స్ అన్నమాట. సో ఇలా మీరు చూసుకుంటే మనము ఐయుఐ ప్రొసీజర్ అనేది చేసిన తర్వాత మీరు నార్మల్ లైఫ్ స్టైల్ ఎలా అయితే మీరు ఉన్నారో అదే విధంగా అనేది ఫాలో అవ్వచ్చు. స్పెషల్ ప్రికాషన్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరము అనేది ఏమీ లేదండి. థ్యాంక్ యూ.